మనం అనుకుంటాము మన పరిస్థితులు చూసి ఎక్కువ కావాలి కదా, ఇది సరిపోదు కదా, దీనికి ఏం చేయాలి నేను అనుకుంటాం. కాదు, నీకున్న దానిలోనే దేవుడు సమృద్ధినిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీకు అవసరత కలిగినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని కన్నా ఆ సమస్య పరిష్కారం కోసం నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావో, నీ ఆలోచనలే చేస్తావో, ఆ సమస్య పరిష్కారానికి నువ్వు ఏ దారులు వెతుకుతున్నావో అవి దేవుని కన్నా నువ్వు ఎక్కువ మహిమపరచు. అంటే నువ్వు చేయలేవు అని నువ్వు ప్రత్యామ్నాయంగా వేరే దారి వెతుక్కున్నాడు. కానీ మనం నిత్యం ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు, మహిమపరుస్తున్నాను. ఎలా మహిమపరుస్తున్నావు? స్తుతించేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, ఆరాధన చేసేస్తున్నాను, ఇదే మహిమపరచడం అనుకుంటారు. మహిమపరచడం అంటే ఇది కాదు, ఎక్కువ చేయడం, ఘనపరచడం. ఘనపరచడం అంటే ఏంటి? నేను తెచ్చేదానికన్నా, నేను ప్రయత్నించేదానికన్నా, నేను అడిగితే ఇచ్చేవారి కన్నా ఆయన గొప్పవాడు అని నువ్వు ఆయన్ని మహిమకరంగా గొప్పవానిగా నీ దృష్టిలో ఇచ్చినప్పుడు, నీ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన చేతిలో పెట్టి ఆయన వైపే చూస్తావు. అది ఆయన్ని ఘనపరచడం.